Welcome to Cinevist, and this is a review of Pushpa 2, which is acted by Allu Arjun garu and directed by Sukumar garu. అండ్ ఇక మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. అయితే ఓకే, ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. నాకు మూవీ ఎలా ఉందంటే నచ్చింది. మూవీ అసలు ఫ్లాలెస్గా లేదా అంటే ఫ్లాలెస్గా లేదని చెప్పలేను. మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవేంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ కంటిన్యూషనే ఈ ఫిలిం అనమాట. అసలు ఇద్దరి ఈగో క్లాష్లో ఎవరి ఈగో గెలిచింది, అసలు అంతమందిని ఎదుర్కొని పుష్ప ఎలా నిలిచాడు అనేదే స్టోరీ. సో మూవీలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమున్నాయంటే ఖచ్చితంగా మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ 3 hours 20 minutes ఉన్న ఈ ఫిలిం కొంచెం ల్యాగ్ ఉన్నా ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో ఆ 3 hours 20 minutesలో 20 minutes కట్ చేసినా సరే ఇంకా బెటర్ ఫిలిం అయ్యి ఉండేది. సో ఫస్ట్ హాఫ్ ఫీలింగ్ సాంగ్ చాలా చిరాకు తెప్పించింది. అసలు ఆ సాంగ్ అవసరం లేదనిపించింది. చాలా ఇరిటేషన్ వచ్చింది ఈ సాంగ్ దగ్గర. దాని తర్వాత నుంచి ఇంటర్వెల్ వరకు పర్లేదు, బాగానే ఉంది, కానీ కొన్ని ల్యాక్ సీన్స్ ఉంటాయి అండ్ అన్నీ సెకండ్ హాఫ్కే ఉంచారు అని నాకు అర్థమైంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ అసలు. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారు చింపేశారు అంతే. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకో నేషనల్ అవార్డు కొట్టాల్సిందే. నిజంగా సెకండ్ హాఫ్లో వచ్చే సీక్వెన్సెస్కి మాత్రం పూనకాలంతే. జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ అయ్యే సీక్వెన్స్ అయితే ఎక్సలెంట్. అసలు ఆయన యాక్టింగ్ చూస్తుంటే గూస్ బంప్స్. అసలు ఆయన పర్ఫార్మెన్సెస్ ముందు ఎవడైనా తక్కువే అన్నట్టు అనిపించింది. నిజంగా ఫస్ట్ పార్ట్కి నేషనల్ అవార్డు ఇచ్చారు, కానీ ఈ పార్ట్కి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. నిజంగా సెకండ్ హాఫ్లో వచ్చే సీక్వెన్సెస్ కొన్ని మనకు భయం వేస్తాయి, అంత డేంజర్గా చేశాడు. అండ్ మళ్ళీ ఫైనల్లీ ఒక చిన్న నార్మల్ క్లిఫ్ హ్యాంగర్తో పార్ట్ 3 అని వస్తుంది. కానీ నాకెందుకో అదంతా నచ్చలేదు, అవసరం లేదు అనిపించింది. సరే, అండ్ మిగతా క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుంటే వాళ్ళందరూ మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఫర్హాద్ ఫసల్ రోల్ చాలా బాగుంది అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్లోనే సగంలో ఆపేశారు. నాకెందుకో అర్థం కాలేదు. అండ్ మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి పే ఆఫ్ ఇవ్వలేదు. అసలు ఆ క్యారెక్టర్స్ అవసరం లేనట్టు, అసలు దానికి సంబంధం లేనట్టు పెట్టారు. వీళ్ళందరూ పుష్ప పైన ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటారో అనుకున్నాం, కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు ఆ క్యారెక్టర్స్కి. అండ్ ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ కూడా బాగుంది, గూస్ బంప్స్ అసలు. బీజిఎం అయితే సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇక డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి మరి 3 years టైం తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. ఒక 1.5 year ఎనఫ్ అనిపించింది. మరి ఎందుకంత లేట్ చేస్తారో నాకు కూడా తెలియదు. అండ్ 3 hours 20 minutes రన్ టైం కూడా కరెక్ట్ రన్ టైం కాదు అనిపించింది. సో అది కొంచెం కరెక్ట్ చేసుకుంటే బాగుండేది. అండ్ ఇంకా స్క్రీన్ ప్లే, రైటింగ్, స్టోరీ నార్మల్ స్టోరీయే, మంచి వేలో తీసుకెళ్లారు. కాకపోతే కొన్ని ల్యాక్ సీన్స్ అండ్ అన్వాంటెడ్ సీన్స్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్స్ కొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. అండ్ విజువల్ సినిమాటోగ్రఫీ అయితే నాకైతే కొన్ని ఫ్రేమ్స్ అయితే ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి ఫ్రేమ్స్. అండ్ ఇంకా మూవీకి నువ్వెంత రేటింగ్ ఇస్తావు అంటే మాత్రం 2.4 out of 3. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిం. సో రేట్స్ తగ్గాక వెళ్తారో ఇప్పుడు వెళ్తారో మీ ఇష్టం. సో మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్.